గుంపులు గుంపులుగా పిల్లల్ని కనండి, జనాభా పెంచండి. ఇప్పటికే జనాభా ఉపద్రవం ముంచుకు వస్తోంది. జనాభా తగ్గుతోన్న కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఉత్తరాదికి మొత్తం అడ్వాంటేజ్ అయిపోతుంది. తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి, మనం బాగా నష్టపోతాము అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు చెబుతున్నారు. ఎక్కువ మందిని కనటం ఒక్కటే కాదు, కొత్తగా పెళ్లైన జంట తక్షణమే ఆ పనిలో ఉండాలని స్టాలిన్ సూచిస్తున్నారు. చంద్రబాబు దూరదృష్టితో చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. స్టాలిన్ తన పదవిని పదిలం చేసుకుని కుమారుడు ఉదయనిధికి అధికారాన్ని అప్పగించాలని ఆశించి చెబుతున్నట్లుగా ఉంటుంది. నిజానికి పిల్లల్ని కని పెంచడం అంత సులభమా? పుట్టిన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటం అంత ఈజీనా అన్నది వాళ్ళిద్దరూ ఆలోచించటం లేదు. 4-5 పిల్లల్ని కనాలని చెబుతోన్న ఈ ఇద్దరు నేతలు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన వారే. చంద్రబాబుకు ఉన్నది ఒక కొడుకే. ఆయన కుమారుడు నారా లోకేష్ కు ఇప్పటి వరకు ఉన్నది ఒక కుమారుడు. లోకేష్ బ్రాహ్మణి మరో సంతానం కోసం ఎదురు చూస్తున్న దాఖలాలైతే కనిపించటం లేదు. స్టాలిన్ పరిస్థితి కూడా అంతే. ఆయనకు ఒకే కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. ఉదయనిధి 2 పిల్లలతో సరిపెట్టుకున్నారు. ఆయనేమి గంపెడు పిల్లల్ని కనలేదు. అయినా పెద్దలు మాత్రం తమ రాష్ట్ర ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఉద్బోధించే ప్రయత్నంలో ఉన్నారు. సంతానం విషయంలో 1970ల చివరి అంకం వరకు ఉన్న పరిస్థితులు వేరు, ప్రస్తుత స్థితిగతులు వేరు. అప్పట్లో సంతానం ఎక్కువై 2 లేక 3 పిల్లలు చాలు అన్న నినాదాన్ని ప్రచారం చేశారు. తర్వాతి కొద్ది కాలానికే మేమిద్దరం మాకిద్దరు అన్న నినాదం వచ్చేసింది. 1990లు దాటేసరికి ఆడ కానీ మగ కానీ ఒక సంతానం చాలే అన్న ఫీలింగ్ కి వచ్చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడానికి కూడా అదే కారణం కావచ్చు. ఇప్పుడు టీనేజర్లు తగ్గి ముసలి వాళ్ళు పెరగడానికి కారణం కూడా 1990ల నుంచి చేసిన ఫ్యామిలీ ప్లానింగేనని ఒప్పుకోక తప్పదు. నిజానికి సామాజిక ఆర్థిక పరిస్థితులు చూసి సంతానం సంఖ్య తగ్గించుకోవటం మొదలైంది. 1 లేక 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిపీటలు ఎక్కించడానికే గుడ్లు వెళ్లబెట్టాల్సి వస్తోంది. నాడు 5-6 పిల్లలున్నప్పటికీ ఇబ్బంది ఉండేది కాదు. ఉన్నది తిని వీలైనంత వరకు చదువుకొని లైఫ్ లో సెటిల్ అయ్యేవారు. అప్పట్లో BA, BSc, BCom చదివితే గొప్పగా చెప్పుకునేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు 10th క్లాస్ పూర్తయ్యేసరికి లక్షలు ఖర్చవుతున్నాయి. ఇంటర్కు ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. ఇప్పుడు ఆర్డినరీ డిగ్రీలు చదవటం దాదాపుగా మానేశారు. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదవక తప్పని పరిస్థితి వస్తోంది. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేయాలంటే 25 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రైవేట్ కాలేజీలో వైద్య విద్య చదవాలంటే ₹1 కోటి అవుతుంది. మెడికల్ PG చేయాలంటే అంతకంటే రెట్టింపు ఖర్చవుతోంది. చంద్రబాబు, స్టాలిన్ చెప్పినట్లుగా 4 పిల్లల్ని కన్న తర్వాత వారిని దారికి తీసుకురావటం ఎలాగో ఒకసారి చెబితే బాగుండేది. సెక్యూరిటీలో పని చేయడానికో, 2 వీలర్ పంక్చర్లు, మెకానిక్ పనులకో, ప్లంబర్ పని చేసుకునేందుకే పిల్లల్ని కనాలని ఎవ్వరూ అనుకోరు. పిల్లలు పుట్టిన తర్వాత వారి స్థితిగతులను బట్టి పనులు చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. కొందరి పిల్లలు లగ్జరీగా బతుకుతూ ఉంటే డబ్బులు లేని వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కని తిండికి లేక దినదినగండంగా బతుకు బండిని ఈడ్చుకుంటూ రావటం అంత అవసరమా? ఎంపీ సీట్లు పెరగాలంటే చేయాల్సిన పోరాటం వేరుగా ఉంది. ముందు జనాభాకు ఎంపీ సీట్లకు లింకు పెట్టడం ఆపేయాలి. ప్రతి రాష్ట్రానికి ఇన్ని ఎంపీ సీట్లని నిర్ణయించేస్తే చంద్రబాబు, స్టాలిన్ కు వచ్చిన ఐడియాలు రాకుండా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి వేర్వేరు రాష్ట్రాలు అందించే ఆర్థిక వనరులు, పన్నులను బట్టి కూడా ఎంపీ సీట్లు నిర్ణయిస్తే బాగుంటుంది. లేదా అందరికీ ఆమోదయోగ్యమైన ఇంకో ఫార్ములాను అమలు చేస్తే మరీ మంచిది. అంతేకాని ఎక్కువ మంది సంతానాన్ని కనేసి తిండికి ఇబ్బంది పడటం మాత్రం కరెక్ట్ కాదు. అది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.